చేసే ప్రతి పాపం అప్పులాంటిది. వడ్డీతో సహా చెల్లించుకోవాల్సిందే. అలాంటిది వడ్డీ కాసుల వాడి దగ్గరే పాపం చేస్తే జీవిత చక్రం పూర్తయ్యేలోపు చక్ర వడ్డీతో సహా చెల్లించుకోవాల్సిందే. తిరుమలలో పవిత్రమైన 1000 కాళ్ల మండపాన్ని కూల్చివేయడం దగ్గర నుంచి పవిత్రమైన శ్రీవారి లడ్డూలకు జంతువుల కొవ్వు పూయడం వరకు చంద్రబాబు చేయని పాపం లేదు. తిరుమల పంచాయతీ ఎన్నికలపై జయచంద్ర నాయుడితో తప్పుడు కేసులు వేయించడం దగ్గర నుంచి ఇప్పుడు కల్తీ నెయ్యి పేరుతో తప్పుడు కేసులు పెట్టడం వరకు చంద్రబాబు చేయని పాపం లేదు. తన రాజకీయ అవసరాల కోసం అడ్డదారులు తొక్కే వాళ్ళను మనం చూస్తుంటాం. కానీ దేవదేవుణ్ణే తన రాజకీయాలకు వాడుకోవడం బహుశా ఏపీ రాజకీయ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు. చంద్రబాబే మొదటి నాయకుడు కావచ్చు. మొదట ఏమన్నారు? పవిత్రమైన శ్రీవారి లడ్డూలకు జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యి వాడారు అన్నారు. ఆ తర్వాత ఏమన్నారు? జంతువుల కొవ్వు కాదు, అది కల్తీ నెయ్యి అన్నారు. ఇప్పుడేమంటున్నారు? కల్తీ నెయ్యి కాదు, డైరెక్ట్గా రసాయనాలతో తయారు చేసిన నెయ్యి అంటున్నారు. మామూలు నెయ్యే ప్రమాణాలకు తగ్గట్టుగా లేకుంటే 0.5% కల్తీ జరిగినట్లు తేలితే వెంటనే తిప్పి పంపేస్తారు. మరి రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని ఎవరూ గుర్తించరా? బాబు సమాధానం చెప్పాల్సింది ఈ ప్రశ్నలకు కాదు. అసలు రసాయనాలతో తయారు చేసిన నెయ్యి అని ఏ సంస్థ నిర్ధారించింది? ఏ ల్యాబ్ సర్టిఫికేట్ ఇచ్చింది? చంద్రబాబు అబద్ధాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. నాడు ఎన్డీడీబీ రిపోర్టుకు భిన్నంగా జంతువుల కొవ్వు అని అబద్ధాలు ప్రచారం చేశారు. మరిప్పుడు ఏ రిపోర్టు ఆధారంగా రసాయనాలు కలిపిన నెయ్యి అని ప్రచారం చేస్తున్నారు? సృష్టించిన కల్తీ నెయ్యి కేసులో ఆధారాలు సృష్టించలేక, భక్తులను నమ్మించలేక ఇప్పుడు కొత్తగా పరకామణి కేసు ప్రచారంలోకి తెచ్చారు. పరకామణిలో ఒక దొంగను పట్టుకున్న అప్పటి ఏవీఎస్ఓ సతీష్లో ఏమైనా తప్పుందా? కేసు పెట్టడంలో, చట్ట ప్రకారం వ్యవహరించడంలో ఆయన ఏమైనా తప్పు చేశారా? లేదు అని అందరికీ తెలుసు. కానీ అతను ఎందుకు శవమై తేలాడు? ఎవరి వేధింపులకు బలయ్యాడు? ఈ పాపం ఎవరిది? బాబు సమాధానం చెప్పాల్సిందే. దీనికే కాదు, భక్తులు అడుగుతున్న ఈ 10 ప్రశ్నలకు కూడా బాబు సమాధానం చెప్పాలి. రైట్. పాయింట్ నెంబర్ 1. 2018లో బోలేబాబా డైరీకి నువ్వే టెండర్ కట్టబెట్టి గత ప్రభుత్వంపైకి నెట్టేస్తున్నావే, ఈ పాపానికి లెక్క చెప్పాల్సిందే బాబు. పాయింట్ నెంబర్ 2. 2014-19లో కిలో నెయ్యి 276కు కొని గత టీటీడీ బోర్డు 320కి కొంటే కల్తీ అని ప్రచారం చేస్తున్నావే, ఈ పాపానికి లెక్క చెప్పాల్సిందే బాబు. పాయింట్ నెంబర్ 3. జూలైలో తిప్పి పంపిన కల్తీ నెయ్యి ట్యాంకర్లను ఆగస్టులో లోనికి అనుమతించి నింద పక్కవారిపై వేస్తున్నావే, ఈ పాపానికి లెక్క చెప్పాల్సిందే బాబు. పాయింట్ నెంబర్ 4. 2024 ఆగస్టులో కల్తీ నెయ్యి ట్యాంకర్లను లోనికి అనుమతించి తప్పు చేసి కేసులు ప్రత్యర్థులపై పెడుతున్నావే, ఈ పాపానికి లెక్క చెప్పాల్సిందే బాబు. పాయింట్ నెంబర్ 5. జంతువుల కొవ్వు కలిపిన నెయ్యితో 1,00,000 లడ్డూలు అయోధ్యకు పంపారని పవన్ పాచి నోటితో అబద్ధాలు చెప్పించావే, ఈ పాపానికి లెక్క చెప్పాల్సిందే బాబు. పాయింట్ నెంబర్ 6. మొదట జంతువుల కొవ్వని, తరువాత కల్తీ నెయ్యని, ఇప్పుడు రసాయనాలు కలిపిన నెయ్యి అని అబద్ధాలు చెబుతున్నావే, ఈ పాపానికి లెక్క చెప్పాల్సిందే బాబు. పాయింట్ నెంబర్ 7. పరకామణి కేసులో దొంగను పట్టుకున్న పోలీస్ అధికారినే వెంటాడి వేధించి మరణించేలా చేశారే, ఈ పాపానికి లెక్క చెప్పాల్సిందే బాబు. పాయింట్ నెంబర్ 8. మీ రాజకీయ కక్ష సాధింపుల కోసం ఏకంగా జడ్జిలపైనే మీ పార్టీ నాయకులతో నిందలేయిస్తున్నారే, ఈ పాపానికి లెక్క చెప్పాల్సిందే బాబు. పాయింట్ నెంబర్ 9. తిరుపతిలో శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ నిర్మాణంలో అవినీతికి తెరలేపి 684 కోట్లు దోచేయడానికి స్కెచ్ గీసావే, ఈ పాపానికి లెక్క చెప్పాల్సిందే బాబు. పాయింట్ నెంబర్ 10. దివాళాకు రెడీగా ఉన్న ఎస్ బ్యాంకులో టీటీడీ సొమ్ము 1300 కోట్లు జమ చేసి దేవుడికే శటగోపం పెట్టాలని చూసావే, ఈ పాపానికి లెక్క చెప్పాల్సిందే బాబు. ఇలా లెక్కలు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే పైన ఉంది కదా, పైన దేవుడున్నాడు, ఇక్కడ కూడా చూడండి పైన దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. అందుకే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాలను, సంచలన విషయాలు బయటపెట్టారు. అసలు సిట్ రిపోర్ట్లో ఏముంది? 2024 జూలైలో కల్తీ నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపేశారట. వెళ్ళిపోయినటువంటి ట్యాంకర్లు మళ్ళీ ఎప్పుడు వచ్చాయి? ఆగస్టులో తిరిగి మళ్ళీ తిరుమలకు చేరుకున్నాయి. వాటిని వాడేశారంటున్నారు. మరి 2024 జూలైలో
వెళ్ళిపోయిన ట్యాంకర్లు 2024 ఆగస్టులో తిరిగి మళ్ళీ తిరుమలకు వస్తే ఈ పాపం ఎవరిది? ఎవరు అధికారంలో ఉన్నారు? ఈ పాపం చేసిన వాళ్ళని కదా కేసులు పెట్టాల్సింది, జైళ్లలో తొయ్యాల్సింది. ఎవరు బాధ్యత వహిస్తారు ఈ పాపానికి? సిట్ రిపోర్ట్లో ఏముంది, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారనేది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. నేను చంద్రబాబు అడుగుతాను, అయ్యా చంద్రబాబు, నెయ్యిలో జంతువులకు ఉందని, ఆ నెయ్యి లడ్డూలో కలిసిందని, ఆ లడ్డూలు భక్తులు తిన్నారంటూ దేవుడంటే భయము భక్తి లేకుండా చంద్రబాబు మాట్లాడారు. మరి జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసిందని, ఆ లడ్డులు భక్తులు తిన్నారని చెప్పడానికి ఆధారాలు దొరికాయా? చంద్రబాబు నేను సూటిగా ప్రశ్నిస్తాను. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన హయాంలో అదే రీతిలో జూలై నెలలో 4 ట్యాంకర్లు తిప్పి పంపారు. ఉన్న టీటీడీలో ఉన్న రోబస్ట్ ప్రొసీజర్ను మరొకసారి రిఫ్లెక్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా అదే రీతిలో జూలై నెలలో 4 ట్యాంకర్లు తిప్పి పంపారు చంద్రబాబు నాయుడు హయాంలో. మళ్ళీ ఇది ఆశ్చర్యం, ఇక్కడ చూడండి కొంచెం. మళ్ళీ ఆ ట్యాంకర్లు ఆగస్టులో తిరిగి వచ్చాయని ఎవడు ముఖ్యమంత్రి అప్పుడు? ఆయనే కదా. ఎవరిది ప్రభుత్వం? ఆయనే కదా. మళ్ళీ ఆ ట్యాంకర్లు ఆగస్టులో తిరిగి వచ్చాయని, లడ్డూ ప్రసాదంలో వాటిని వాడారని మొన్న రిమాండ్ రిపోర్ట్లో సిట్ రాసింది. మరి ఎవరిని బొక్కలో వేయాలా? ఇదే కానీ నిజమైతే రిజెక్ట్ చేసిన నెల రోజుల తర్వాత ఇవి ఎలా రాగలిగాయి? అలా వచ్చిన ఆ వెహికల్స్ నిజంగా చంద్రబాబు చెప్పినట్టుగా ఒకవేళ వాడి ఉంటే, అది నిజమే అయితే మరి అది చంద్రబాబు నాయుడు వైఫల్యం కాదా? టీటీడీ చైర్మన్, ప్రస్తుత టీటీడీ చైర్మన్, ప్రస్తుత ఆ పీరియడ్లో ఉన్న టీటీడీ ఈఓ వాళ్ళిద్దరూ ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళిద్దరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎవరి టైంలో జరుగుతూ ఉంది ఇది? ఇప్పుడు ఉన్నది మరి చంద్రబాబు ప్రభుత్వం కాదా? మరి మీ హయాంలో మీ అప్పటి ఈఓ మీద, మీ అప్పటి టీటీడీ చైర్మన్ మీద ఎందుకు కేసు పెట్టలేదు? మరి ఎవరి మీద నిందలు వేస్తూ ఉన్నారు? దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు, దుర్మార్గమైన అసత్యాలు. దేవుడు అంటే భయమైనా ఉండాలి, భక్తి అయినా ఉండాలి. ఈ రెండు లేనప్పుడే ఇలాంటివి చేస్తూ ఉంటారు. 2024 జూన్ 12న చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాతే ఆ ఏఆర్ డైరీనో ఏదో నెయ్యి సరఫరా చేయడం కూడా మొదలుపెట్టింది. పోనీ వీళ్ళు కల్తీ నెయ్యి ట్యాంకర్లను గుర్తించామన్నారు. ఈవో ఏమన్నారు? దాన్ని తిప్పి పంపేసామని చెప్పారు. గుర్తుందా మీకు అందరికీ? కల్తీ నెయ్యి ట్యాంకర్లని గుర్తించాము, వాటిని తిప్పి పంపేశాము అని ఈవో గారు చెప్పారు, శ్యామలరావు గారు. అప్పటి ఈవో శ్యామలరావు గారు కల్తీ నెయ్యి ట్యాంకర్లని తిప్పి పంపేశామన్నారు. మరి జూలైలో వెళ్ళిపోయినటువంటి కల్తీ నెయ్యి ట్యాంకర్లన్నీ కూడా మళ్ళీ ఆగస్టులో ఎలా వచ్చాయి? చంద్రబాబే అధికారంలో ఉన్నారు. చంద్రబాబు పెట్టినటువంటి బోర్డే అక్కడ పనిచేస్తోంది. చంద్రబాబు పెట్టినటువంటి అధికారులే అక్కడ పనిచేస్తున్నారు. సింపుల్ సార్. ఒకసారి ఈవో ఏమన్నారనేది గుర్తు చేసుకుందాం. ఒకసారి ఈవో గారు బయట ప్లే చేయండి. ఆయన ఎంత బాగా చెప్తుంటారు వినండి. ఎవరు మనం పచ్చ బ్యాచ్ను ఒక 10 మందిని వెంటేసుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలను పెట్టడం. ఇప్పుడు సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు పెట్టుకొని వస్తే వాళ్ళు నిజమైన భక్తులు. సిగ్గుపడండి అయ్యా భక్తులారా. దొంగ భక్తుల్ని అడుగుతున్నా, నిజమైన భక్తుల్ని కాదు. ఇప్పుడు ఏమంటోందంటే, సిట్ ఏం చెప్తోందంటే ఆగస్టులో వచ్చింది లోపలికేం చెప్తోంది. మరి ఫోటోలు చంద్రబాబు పెట్టుకుని ఎందుకు రావట్లేదు మీరంతా? ఎక్కడికి వెళ్ళారు మీరంతా? ఈవో గారేమో నెయ్యి ట్యాంకర్లు తిప్పి పంపేశామని అంటున్నారు. సిట్ రిపోర్ట్లో వెళ్ళిపోయిన నెయ్యి ట్యాంకర్లు మళ్ళీ తిరిగి వచ్చేసాయని ఉంది. ఎవరు బాధ్యత వహించాలి? జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే ఎవరిని బొక్కలో వేయాలి, ఎవరిని శిక్షించాలి, ఎవరి దోషులుగా తేల్చాలి, ఎవరిని పట్టుకోవాలి? ఈరోజు నెయ్యి గురించి ఫస్ట్ ఏమో జంతువులు కొవ్వన్నారు, ఎక్కలేదు, ఎవరు నమ్మలేదు. నెక్స్ట్ కల్తీ నెయ్యి అన్నారు. ఈరోజు ఒక్కటైనా సరే ఎల్లో మీడియా, ఒక్కటంటే ఒక్క ఎల్లో మీడియా ఈరోజు ఎవరైనా సరే రాస్తున్నారా? జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి అని రాస్తున్నారా? ప్రజలు నమ్మకపోయేటప్పటికి వాళ్ళ కొవ్వు మొత్తం దిగిపోయింది. తర్వాత కల్తీ నెయ్యి దగ్గర ఆగారు. కల్తీ నెయ్యి అంటే కూడా ఎవడో పట్టించుకోలేదు. తర్వాత రసాయనాలు కలిపిన నెయ్యి అని ప్రచారం చేస్తున్నారు. ఈ రకంగా ప్రచారాలు చేస్తూ ఆఖరికి అడ్డంగా దొరికిపోతే
వీళ్ళు చేస్తున్నటువంటి పాపాలకు లెక్క చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? పైన భగవంతుడున్నాడు, ఖచ్చితంగా చూస్తున్నాడు. వీళ్ళ పాపాలకు తగినటువంటి శిక్ష పడుతుందా? తప్పు చేసిందెవరు? అన్యాయంగా జైలు పాలవుతోంది ఎవరు? ఈ అంశాలపైన మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, జ్వాలాపురం శ్రీకాంత్ గారు, దేవాదాయ శాఖ మాజీ సలహాదారు, నాగమల్లేశ్వరి గారు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి. సార్ శ్రీకాంత్ గారు, ఈ కల్తీ నెయ్యి ఫస్ట్ ఏమో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి అన్నారు, తర్వాత తీసుకొచ్చారు కల్తీ నెయ్యి అన్నారు, ఇప్పుడేమో రసాయనాల కలిపిన నెయ్యి అని ఒక కొద్ది రోజులు ప్రచారం చేశారు. కానీ అది కూడా పెద్దగా ఎక్కినట్లేదు. దాన్ని కూడా సైలెంట్ మోడ్లో పెట్టేశారు. ప్రస్తుతానికి అది సైలెంట్ మోడ్లోనే ఉంది. కానీ అసలైన పాయింట్ ఏంటంటే 2024 జూలైలో 4 ట్యాంకర్లను తిప్పి పంపామని ఈఓ గారు చెప్తున్నారు. ఆ నెయ్యిని వాడలేదని అప్పటి ఈఓ శ్యామలరావు చెప్పారు. కానీ ఈరోజు సిట్ రిపోర్ట్ చూస్తే 2024 ఆగస్టులో జూలైలో తిప్పి పంపిన 4 ట్యాంకర్లు మళ్ళీ తిరుమలకు చేరుకున్నాయి. ఎలా వచ్చాయి? ఎవరు రానిచ్చారు? వీటిని వాడేశారా? వాడేస్తే ఎవరు బాధ్యులు? అప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? ఒకటి ఈశ్వర్ గారు, ఈరోజు యాక్చువల్గా నేను ట్రావెల్లో ఉన్నాను. ఒక దేవస్థానంలోనే కూర్చున్నా, వెంకటేశ్వర స్వామి ఆలయంలో. వెరీ నైస్. నిజంగా నేను ఏమి మాట్లాడినా ఇంకా స్వామివారు మాట్లాడించినట్లే అనుకోవాలి. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడుకుంటే రాజకీయంగా దీన్ని వాడుకోవడం మొత్తంగా ఈ కూటమి ప్రభుత్వము సఫలీకృతం అవుతుందని అనుకుంటున్నారు. కానీ దీని వెనుక ఎప్పుడు ఏ దేవుడు శిక్షిస్తాడు అన్నది వాళ్ళు తెలియకోకుండా ఈ పని చేస్తున్నారు. కానీ తొందరలోనే రాసి పెట్టుకోండి ఈశ్వర్ గారు, రాజకీయంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడిని ఈ రకంగా వాడుకున్నటువంటి వీరిని తొందరలోనే, ఇంకా టైం ఎక్కువ కూడా లేదు, ఎందుకంటే దీనికి పీక్ స్టేజ్కి వచ్చేసింది. ఇది తొందరలోనే దేవుడు శిక్షించడం ఖాయం. దీని గురించి వారందరూ కూడా ఎవరెవరైతే చేసుకుంటున్నారో వారు అనుభవించడం కూడా ఖాయం అనేది రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. మనము చాలా సార్లు దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ శ్యామలరావు చెప్పినది 1కి 2 సార్లు, అప్పుడు ఆయన ఒక మాట మాట్లాడడము, చైర్మన్ ఒక మాట మాట్లాడడము, ఇటువంటి అంశాలంతా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. కాకపోతే నిన్నటి జరిగినటువంటి అంశాలలో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఆ పరకామణి గురించి కానీ ఈ నెయ్యి గురించి కానీ పూసగుచ్చినట్టు రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు. దీన్ని జీర్ణించుకోలేక వారు దీన్ని వక్రీకరించి ఏదో ఒక విధంగా బురద చల్లనే ఉద్దేశంతో మాట్లాడుతూనే వస్తున్నారు. ఈ శ్యామలరావు గారు ఆ రోజు జరిగినటువంటి అంశాలలో అప్పుడు టిటిడి ప్రభుత్వంలోనే ఈ యొక్క నెయ్యిని 4 ట్యాంకర్లను వారు రిజెక్ట్ చేయడం జరిగింది. మరి తర్వాత వారు ఉన్నప్పుడే దాన్ని 2 నెలల తర్వాత మరీ వెనక్కి తీసుకోవడం జరిగింది. దాదాపు గత ప్రభుత్వంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అందరికీ తెలిసిన విషయమే. టీడీపీ హయాంలో దాదాపు 2014-19లో 15 సార్లు ట్యాంకర్లు రిజెక్ట్ చేయడం జరిగింది. వైసీపీ హయాంలో మన ప్రభుత్వంలో దాదాపు 18 సార్లు ట్యాంకర్లు రిజెక్ట్ చేస్తూ వచ్చారు. దీనికి 2 NGBCL నుంచి 1, మళ్ళీ తిరుమలలో ఉన్నటువంటి ల్యాబ్ లో ఉన్నటువంటి ఒక రిపోర్టు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని 4 ట్యాంకర్లను వారే రిజెక్ట్ చేసి వారే దాన్ని మళ్ళీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలోకి తీసుకొని ఈ నెయ్యిని దీన్ని దుష్ప్రచారం చేసి మన సనాతన ధర్మ పరిరక్షకుడు కూడా దీనికోసము మెట్లు కూడా ఆయన కూడా కడగడం జరిగింది. కానీ ఇటువంటి అంశాలంతా గమనిస్తే 2024 ఆగస్టులో తిరిగి వెళ్ళిపోయినటువంటి నెయ్యి ట్యాంకర్లు వచ్చాయంటే ఎలా వచ్చారు, ఎవరు అనుమతించారు, ఏంటి దీని వెనుకున్నటువంటి కుట్ర అర్థం కావట్లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఉన్నటువంటి నాయకులను కూటమి ప్రభుత్వంలో వారు విఫలమైపోయి సూపర్ 6లను అమలు చేయలేక దీనిలో లడ్డు నుంచి బోటు నుంచి మొదలు పెట్టారు. ఈ లడ్డు వరకు వచ్చేటప్పటికి ఇది ఆగి ఇలానే నడుస్తా ఉంది. ఇది బోటుది కానీ మధ్యలో ఏ విషయాలన్నీ కూడా అన్ని సమసిపోవడం జరిగింది. కానీ ఈ అంశాల మీద ఈ లడ్డు పోటు మీద ఈ లడ్డు నెయ్యి గురించి కానీ ఈ యొక్క మన పరకామణి గురించి కానీ ఒకటొకటి తిరుమల తిరుపతి దేవస్థానం మీద వస్తూనే ఉన్నాయి. ఇది దేవుడు శిక్షించడం ఖాయం. తొందరలోనే ప్రతి ఒక్కరు కూడా దీనికి అనుభవించడం జరుగుతుంది. రైట్ వెంకటరెడ్డి గారు,
ఏంటిది చాలా ఆశ్చర్యకరమైన అంశం. ఇన్ని రోజులు గత టీటీడీ పాలక మండలి తప్పు చేసిందన్నట్టుగా మాట్లాడుతూ వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సైలెంట్ అయ్యారా, లేకపోతే చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారా? సిట్ రిపోర్ట్లో వచ్చిన దానికి వీళ్ళు చెబుతున్న దానికి ఎటువంటి పొంతన కుదరట్లేదు. కేసులేమో అటువైపు పెడతారు, సిట్ రిపోర్ట్ తప్పిదాలన్నీ కూడా ఎవరు చేశారు తప్పిదాలంటే ఈ ప్రభుత్వంలోనే ఇప్పుడు వచ్చినటువంటి బోర్డు సమక్షంలోనే జరిగిందనేది సిట్ రిపోర్ట్ చెబుతోంది. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. దీన్ని చెప్పే కంటే ముందు తెలుగుదేశం వాళ్ళు ప్రతిరోజు ఒక అబద్ధాన్ని తీసుకొని వస్తూ ఉంటారు. ఆ అబద్ధాన్ని సృష్టించేసి వాళ్ళ పత్రికలు, వాళ్ళ టీవీలు, వాళ్ళ యూట్యూబర్లు, వాళ్ళ పార్టీ నాయకులు అందరితో మాట్లాడిచ్చేస్తారు. దాని తర్వాత ఆ అబద్ధం చెప్పేస్తున్నారని జనాలందరికీ తెలియగానే మళ్ళీ ఇంకొత్త అబద్ధాన్ని తీసుకుని వస్తారు, దీన్ని ఆపేస్తారు. అట్లానే మీరు చూడండి 2024లో వాళ్ళ అధికారంలో రాగానే రోజుకు ఒక కొత్త డైవర్షన్ పాలిటిక్స్. దానిలో భాగంగా 100 రోజులు వాళ్ళ పరిపాలన అవగానే చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చినటువంటి ఏదైతే నీచమైనటువంటి రాజకీయం దేవుడిని అడ్డం పెట్టుకొని దీనిలో భాగంగా వాళ్ళు జంతువుల కొవ్వు కలిసిందని వ్యాఖ్యానించాడు. ఒక ముఖ్యమంత్రి ఏదైతే జంతువుల కొవ్వు తిరుమల లడ్డులో కలిసిందని మాట్లాడటం అసలు నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఏ మనిషి ఎప్పుడు మాట్లాడి ఉండడు. ఈ ప్రపంచంలో తిరుమల లడ్డుకి 310 సంవత్సరాల చరిత్ర ఉంది. 1715 ఆగస్టు 2 నుంచి తిరుమలకి శ్రీవారి లడ్డుని నైవేద్యంగా పెడుతున్నారు. 310 సంవత్సరాల చరిత్రలో ఈ ప్రపంచంలో 100 కోట్ల జనాభాలో ఏ మనిషి కూడా కల్తీ నెయ్యి దేవుడికి పెట్టారనే మాట్లాడాల. కానీ జంతువుల కొవ్వు అని చెప్పి ఒక ముఖ్యమంత్రి మాట్లాడటం అనేది నిజంగా కూడా ఒక ఉన్మాదకరమైనటువంటి జంతువుల కొవ్వు కలిసింది అనేది ఈ రోజు వరకు ఎక్కడా రాలేదు. ఇప్పటికీ సిట్ కూడా చెప్పలేదు, వీళ్ళు కూడా మానేశారు. సుప్రీంకోర్టు డైరెక్ట్ గా కాదు, సుప్రీంకోర్టు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏదో 1/10/2024 మీరు పత్రికలో చూస్తే అర్థమైంది, ఎలాంటి ఆధారాలు లేవు, చంద్రబాబు కొవ్వు ప్రకటనపై సుప్రీంకోర్టు కన్నెర్ర, ఎన్డీడీబీ నివేదిక జులైలో వస్తే ముఖ్యమంత్రి సెప్టెంబర్లో ఎందుకు మాట్లాడినట్టు, ఆయన ఎన్డీడీబీ రిపోర్ట్లో అది వెజిటబుల్ ఫ్యాట్ అన్నారు, కానీ మీకు జంతువులు కొవ్వు అని చెప్పి ఏ ఆధారంతో మాట్లాడారని చెప్పి క్లియర్ గా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించారు. కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే అబద్ధాలతో, ఎందుకంటే అది ప్రూవ్ అయిందంటే లేదు కాబట్టి ఇది అబద్ధమే, ఇలా అబద్ధాలు చెప్పి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళకి ఏం శిక్ష ఉండదా సార్? శిశుపాలుడు పాపాలు పండినప్పుడు ఖచ్చితంగా దానికి ప్రాయశ్చిత్తం అనిపిస్తారు. దేవుడిని నమ్ముకున్నారా మీరు? ఖచ్చితంగా సార్, ఎందుకంటే దేవుడిని ఖచ్చితంగా నమ్మాలి, దేవుడిని నమ్మాలి, దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఇప్పటికీ వీళ్ళు మారతారేమో అని చెప్పి దేవుడు పానీలో వదిలేస్తూ ఉంటాడు. వీళ్ళు మారకపోవా మొన్నటిదాకా జంతువులు కొవ్వు, దాని తర్వాత కల్తీ నెయ్యి, దాని తర్వాత రసాయనాలు, ఇంకా రేపొద్దున ఏది పడితే అది. సో ఈ మాట్లాడిన వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష ఉంటుంది కదా. రెండోది, అసలు ఇది కలవటానికి అవకాశం ఉండదు. అసలు మీకు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు దాన్ని. మళ్ళీ కూడా ఒకసారి ప్రేక్షకులకి, ఎందుకంటే ఆవు నెయ్యి ట్యాంకర్ వచ్చినప్పుడు దానికి ఎన్డీడీబీ ల్యాబ్ సర్టిఫికేట్ చూస్తారు, దాన్ని మూడు శాంపిల్స్ తీసుకుంటారు, 3 టెస్టులు చేస్తారు, మాయిశ్చర్ కంటెంట్ టెస్ట్, ఫారెన్ వెజిటేబుల్ ఆయిల్ టెస్ట్, ఫారెన్ యానిమల్ టెస్ట్, ఈ 3 అరలు ఉంటాయి. ఒక్కొక్క అరల నుంచి ఒక్కో శాంపిల్ తీస్తారు. తీసి ఆ టెస్టుల్లో అది పాస్ అయితేనే ఆ నెయ్యిని వాడతారు. సో అది ఏ ప్రభుత్వం ఉన్నా జరిగేటటువంటి ప్రొసీజర్. ఇదే మీకు ఈవో శ్యామలరావు గారు కూడా చెప్పాడు. మీకు చూడండి, ఈవో శ్యామలరావు ఏం చెప్పాడు, 4 ట్యాంకర్లు వెనక్కి పంపించామని చెప్పి 20/9/2024 అని చెప్పాడు. కానీ ఇప్పుడు సిట్ రిపోర్ట్లో ఆ వెనక్కి పంపినటువంటి 4 ట్యాంకర్లని మళ్ళీ ఆగస్టులో మళ్ళీ టీటీడీకి పంపించారు, టీటీడీ దాన్ని వాడింది అని చెప్పి సిట్ చెప్తుంది. మరి ఆగస్టులో ఎట్లా వాడారు? వాడినప్పుడు అంటే టెస్ట్ చేయకుండా మీరు లోపలికి మళ్ళీ పంపించినట్టు అర్థం కదా. అంటే ఎవరి హయాంలో జరిగింది అది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, సనాతన డ్రామా ఆర్టిస్ట్ ఉప ముఖ్యమంత్రిగా, మామూలుగా తిరుమల మీద లేనిపోయినటువంటి ప్రేమ చూపించే మిడ్ నైట్ మసాలా ఛానల్ ఓనర్ చైర్మన్గా, అదేవిధంగా బాబు నీతిమంతుడు శుద్ధమంతుడిలాగా చేతులు కట్టుకొని ఫోజులు ఇచ్చే శ్యామలరావు ఈవోగా ఉన్నటువంటి టైంలో జరిగింది కదా. మరి ఇప్పుడు అరెస్ట్ చేసి లోపలేసి ఏదైతే విచారణ చేయాల్సింది ఎవరి మీద? ఎందుకంటే క్లియర్గా సిట్ రిపోర్ట్లో పారా నెంబర్ 6 ఒకసారి మీకు పారా నెంబర్ 6 ఒకసారి మీకు చదివితే అర్థమైంది. దాంట్లో the adulterated ghee rejected 4 tankers of AR Dairy Foods Private Limited అంటే వాళ్ళు ఏమనగా పెట్టారు, were resupplied to TTD in the supply orders of Sri Vaishnavi Dairy Specialties Private Limited and TTD accepted the same. అంటే తిరిగి పంపిన దాన్ని వేరే పేరు మీద మళ్ళీ వచ్చింది. ఏదైతే వీళ్ళు కల్తీ నెయ్యి కలిసిందంటే వెజిటబుల్ ఫ్యాట్, అది కూడా ఆ వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని చెప్పి వెనక రిజెక్ట్ చేసి పంపించారో, ఆ రిజెక్ట్ చేసిన దాన్ని మళ్ళీ ఆగస్టులో మళ్ళీ తిరిగి ఏఆర్ డైరీ వాళ్ళు వైష్ణవి డైరీ ద్వారా పంపిస్తే
దాన్ని మీరు టెస్ట్ చేయకుండా ఎలా వాడారు సిట్ రిపోర్ట్ ఆధారంగానే మాట్లాడుతున్నా. వాడినప్పుడు ఈ ప్రభుత్వం కదా కల్తీ నెయ్యి వాడినట్టుగా లెక్క. అవును. మరి ముందు చర్యలు తీసుకోవాల్సింది ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం, టీటీడీ చైర్మన్, ఈఓ, దేవాదాయ శాఖ మంత్రి వీళ్ళ మీద కదా. సో అంటే జంతువుల కొవ్వు కలవలా, కానీ కల్తీ నెయ్యి కలిసింది మీ హయాంలో. ఆ కల్తీ నెయ్యి కలిసిన దాన్ని రిజెక్ట్ చేసింది మీ హయాంలో, మళ్ళీ దాన్ని తిరిగి యాక్సెప్ట్ చేసింది మీ హయాంలో. సో అంటే వెనక పంపినటువంటి ట్యాంకర్ మళ్ళీ లోపలికి ఎవడు పంపించారు, మీరు గుడ్డిగా దాన్ని లోపలికి ఎలా యాక్సెప్ట్ చేశారు? సిట్ ఇచ్చింది, సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే మాట్లాడదాం. ఆగస్టులో వాళ్ళు మళ్ళీ ఎట్లా పంపించారు, దాన్ని మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు? కల్తీ నెయ్యో లేకపోతే జంతువుల కొవ్వు నెయ్యి రసాయన వీళ్ళు తీసుకెళ్లినంత అబద్ధాన్ని తీసుకెళ్లినంతగా వాస్తవాల్లో కూడా మీరు తీసుకెళ్ళలేకపోతున్నారా ఏంటి? అదే పని చెప్పాను కదా సార్, ఒక అబద్ధం, ఈ వాస్తవాలు వెళ్ళడం ఎలా? ఒక అబద్ధాన్ని వాళ్ళు పదే పదే 100 నోళ్లతో చెప్తున్నారు, 100 నోళ్లతో చెప్పి అది నిజమైనటువంటి వైఎస్ఆర్సీపీ మొత్తం కలిపి ఒక నోరుతో చెప్తే వాళ్ళు అబద్ధాన్ని 100 నోళ్లతో చెప్తున్నారు. అసలు కల్తీ నెయ్యి కూడా కలవడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే టెస్టులు చేసి పంపించాలి. కానీ రిజెక్ట్ చేశారు, అవును, చేసిన దాన్ని మళ్ళీ యాక్సెప్ట్ చేశారు. ఓకే, అంటే దీని వెనక అసలు ఏం జరిగింది, అసలు ఎప్పుడు జరిగిందంటే జూన్ 12 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతుంటో స్టార్ట్ అయింది. జూన్ 12 ఏఆర్ డైరీది ఓకే, 21 ఓకే, జూన్ 25 ఓకే, జూలై 4 ఓకే, జూలై 5 మీనర్షా ఎన్డీటీవీ చైర్మన్ వచ్చి శ్యామలరావుని కలిశాడు. నెక్స్ట్ రోజు రిజెక్ట్ చేశారు దాన్ని. అదేంటది? అదే జూలై 4 ఓకే అయింది, జూలై 6 రిజెక్ట్ అయింది. మధ్యలో జూలై 5వ తారీఖు ఏదైతే ఎన్డీటీవీ చైర్మన్ మీనర్షా వచ్చి కలిసి వెళ్ళాడు. అంటే ఈ కుట్రకి తెరలేపింది అప్పుడు. మరి మీరు కల్తీ నెయ్యి కలిసిందని చెప్పి ఎన్డీటీవీ ల్యాబ్ రిపోర్ట్ ఇస్తే, మరి జూలైలో రిపోర్ట్ ఇస్తే ఆగస్టులో మీరు ఎందుకు మాట్లాడలా? సెప్టెంబర్ దాకా ఎందుకు వెయిట్ చేశారు? ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అప్పుడు మాట్లాడారు, ఈ మధ్యలో ఎందుకు మాట్లాడలా? మరి రిజెక్ట్ చేసి ఏఆర్ డైరీని బ్లాక్ లిస్ట్లో పెట్టామని చెప్పారు అప్పటికే. రిజెక్ట్ చేసిన బ్లాక్ లిస్ట్లో పెట్టింది మళ్ళీ ఇంకో డైరీ ద్వారా వాళ్ళు ఎలా తీసుకొని వచ్చారు? సో ముందు అరెస్ట్ చేయాల్సింది వీళ్ళని కదా. సో ఖచ్చితంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో సహా అందరూ కూడా పాపం చేశారు. వీళ్ళ పాపం పండేటటువంటి రోజులు ఉన్నాయి దగ్గరలో. ముందు వీళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నారా లోకేష్ గారు అన్న భాషలోనే వెళ్దాం సార్, ఎందుకంటే నారా లోకేష్ గారు చాలా శుద్ధపోసలాగా ఆయన ఒక ట్వీట్ పెట్టాడు. The Supreme Court appointed sit has exposed the truth. The guilty will face the full weight of the law. This is not adulteration. It is a deliberate assault on the faith of Hindus, a discretion of our belief, and a crime against the soul of Bharat. Those who played with the sacred must pay the price. ప్రైస్ అంటే ఏంటి, దానికి సంబంధించి దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఎవరైతే ఈ పవిత్రతతో ఆటలాడుతున్నారో వాళ్ళందరూ తగిన మూల్యం చెల్లించుకుంటారు. అంటే ఆగస్టు 2024 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ షాడో ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు ఉన్నప్పుడు మీరు ఎలా ఈ కల్తీ నెయ్యిని యాక్సెప్ట్ చేసి తిరుమల లడ్డులో ప్రసాదంగా వాడారు? దీనికి కదా మీరు తగిన మూల్యం చెల్లించుకునేది. తండ్రి కొడుకులే కాదు, మొత్తం తగిన మూల్యం చెల్లించుకుంటారు. దీని వెనకాల ఎవరున్నారు అంటే మీకు అది ఏదైతే కల్తీ నెయ్యి అని తెలిసి మళ్ళీ ఎలా మీరు వాడారు దాన్ని? సో వాడినందుకు ఖచ్చితంగా మీరే పెట్టారు కదా, మీ ట్వీట్కి మీరే రేపొద్దున దానికి అనుభవించాల్సి తప్పదు. మీరు ఎంత గట్టిగా మాట్లాడినా, ఎన్ని వాస్తవాలు బయట పెట్టినా, ఇప్పుడు సిట్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి మీదో, ఈఓ మీదో, లేకపోతే టీటీడీ చైర్మన్ మీదో యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశం ఉండదు. నేను చెప్పేది వినాలి, మీరు వినాలి. ఉండదు. మీరు అధికారంలోకి వస్తే ఈ ఆధారాలతోనే మళ్ళీ విచారణ చేస్తారా? 100% సార్, 100% చేస్తాం. దోషులందరినీ శిక్షిస్తారా? ఎవరు తప్పు చేశారో వాళ్ళందరినీ శిక్షిస్తారా? తిరుమల వెంకటేశ్వర స్వామితో రాజకీయాలకు తిరుమల వెంకటేశ్వర స్వామిని లాగి ఏదైతే ఈరోజు తిరుమల పవిత్రతను దెబ్బతీశారో ఏ ఒక్కడిని ఖచ్చితంగా వదిలేటటువంటి ప్రశ్న లేదు. దేవుడు వదలడు, ఖచ్చితంగా మళ్ళీ మా వదిలేదు. భగవంతుడు మీతోనే ఆ పని చేస్తాడు అనుకుంటారా? ఇప్పుడు ఎలా భగవంతుడు చేస్తాడనే తెలియదు. సో భగవంతుడు ఖచ్చితంగా శిక్ష చేస్తాడు, ఎందుకంటే 140 కోట్ల హిందువుల ఆరాధ్య దైవం సార్. ఆ దేవుడిని వీళ్ళు కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వు ఆ ఛానల్లో అయితే మరీ పెట్టినటువంటి తమిళ సార్ తరుక్కుపోయింది. ఈయన TV5 చైర్మన్, టీటీడీ చైర్మన్ గా ఉన్నాడు సార్. అలా ఛానల్ ఒకసారి జూమ్ చేసి చూపించండి అన్న, ఇక్కడ పెట్టండి చూడండి. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు, జంతు కొవ్వు, స్ట్రాంగ్ వార్నింగ్ అంటే యాంకర్ ఇచ్చాడా? యాంకర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసాడు. అయితే ఇంకే మామూలు యాంకర్ కాదు ఆయన. సరే, ఎవరైతే మామూలు యాంకర్ కాదు. చూడండి, లడ్డూలో పంది కొవ్వు, శ్రీవారిపై దారుణం, కొవ్వెక్కి అపచారం, పంది కొవ్వు 15%. రోజా గారి మీద మాట్లాడతా, రోజా గారినా? ఎంత దారుణం చూడండి.
Right. సో ఇలాంటివన్నీ మాట్లాడిన వాళ్ళు ఖచ్చితంగా దానికి శిక్ష అనుభవించడం ఒక అబద్ధం అయితే క్లియర్ గా బయటపడింది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా అప్పుడు కాదు కలిసింది, అసలు కల్తీ నెయ్యి ట్యాంకర్లు తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మళ్ళీ తిరుమలకు చేరుకున్నాయనే వాస్తవాలు అయితే బయటపడ్డాయి. ఇంకా రెండోది బోలే బాబా. ఈ బాబాని పట్టుకొచ్చింది ఎవరు అని ఆరాధిస్తే ఈ బాబాని పట్టుకొచ్చింది కూడా మన బాబే. బోలే బాబాకు టెండర్ అవకాశం ఇచ్చి నెయ్యి సరఫరా చేసే అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయాన్ని దాచిపెట్టేసి బోలే బాబా బోలే బాబా బోలే బాబా అంటూ ఉంటారు. ఎవడ్రా ఈ బోలే బాబా ఏం చేశాడని మనం ఆరాధిస్తే సిట్ ఏం చెప్తుందో తెలియదు, కానీ టీడీపీ నాయకులు ఎల్లో మీడియా మాత్రం రసాయనాలతో తయారు చేసిన నెయ్యి, అసలు నెయ్యికి సంబంధించి ఏది వాడలేదు, కేవలం రసాయనాలతోనే తయారు చేశారన్నారు. అసలు ఈ బోలే బాబాని తీసుకొచ్చింది ఎవరు కొండపైకి? ఈ బోలే బాబాకి టెండర్ అవకాశం ఇచ్చింది ఎవరు? చంద్రబాబు. హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఉత్తరాఖండ్. క్లియర్గా కనిపిస్తోందా సార్? ఎప్పటిది ఇది? టీటీడీ బోర్డ్ రెజల్యూషన్ డేటెడ్ 26 జూన్ 2018. ఎవరు సార్ ముఖ్యమంత్రి అప్పుడు? 2018లో మన చంద్రబాబు నాయుడు గారు. ఈ బోలే బాబాని తెచ్చింది ఎవరు సార్? ఆ బోలే బాబా పేరే అది. బోలే బాబా డైరీకి అప్పట్లో ఉన్న పేరు హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఉత్తరాఖండ్. ఇది ఆ బోలే బాబాని తెచ్చింది మన బాబు గారే. ఎస్, నాగమల్లేశ్వరి గారు చేసే తప్పులన్నీ చేస్తూ, చేసే పాపాలన్నీ చేస్తూ తిరుమలలో, పవిత్రమైన తిరుమలలో, పైగా వైఎస్ఆర్సీపీ పైకో, జగన్మోహన్ రెడ్డి గారి పైకో, లేకపోతే అప్పటి టీటీడీలో ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ నుంచి బోర్డులో ఉన్న వాళ్ళందరిపైకి నెట్టేసే కుట్రలు చేయటం. అసలు ఏంటిది? ఏం జరుగుతోంది తిరుమలలో? దేవుని రాజకీయాలకు వాడుకోవడం ఏంటి? సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు సార్. నాకు బేసిక్ గా ఏమనిపిస్తుంది అంటే సార్, ఒకసారి పరిపాలన చేతగానప్పుడు మాత్రమే, పరిపాలన చేయలేని నిస్సాయ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఇలా మత కలహాలు, కుల కలహాలు, లేకపోతే ఇట్లా దైవం మీద అడ్డగోలుగా అబద్ధాలు చెప్పి ఇట్లాంటివన్నీ క్రియేట్ చేస్తారు. వీళ్ళు వచ్చిన 18 నెలల కాలంలోనే వీళ్ళకు పరిపాలన చేతగాక ఇలా చేసినటువంటి విషయం. ఇప్పుడు లడ్డూ విషయంలో వస్తే ఈవెన్ సుప్రీం కోర్టుతో సహా ఉన్నటువంటి ప్రజలకి కూడా అర్థం అవ్వాల్సినటువంటి విషయం, వాళ్ళకు అర్థమైనటువంటి విషయం ఏంటి అని అంటే, ఒక లడ్డూలో కల్తీ ఉందన్న విషయం ఎటువంటి టెస్టులకి పంపించకుండా, ఎటువంటి శాంపిల్స్ సెలెక్ట్ చేయకుండా, పోనీ సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోకుండా ఒక ముఖ్యమంత్రి గారు వచ్చి లడ్డూలో జంతువుల కొవ్వు ఉంది అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఎంత పెద్ద తప్పు. ఉన్నటువంటి 135 కోట్ల మంది మనోభావాలను దెబ్బతీయడమే కదా. ఈ క్వశ్చన్ ఎవరికి అర్థం కాదా? అంతేకాకుండా ఇంకొక స్టెప్ ముందుకేసి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి, మీరు ఇందాక నుంచి మన డిప్యూటీ సీఎం గారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇందులో ఒక బీఫ్ తోటి మీరు ఇందాక నుంచి జంతువులు అంటున్నారు. ఆ జంతువుల పేరు చెప్పట్లేదు సార్ మీరు. ఆయన చెప్పినటువంటి విషయం, ఆ జంతువు ఏంటంటే ఒకటి బీఫ్, ఇంకొకటి పిగ్. ఇప్పుడు ఎవరికి సార్? ఏ సనాతన ధర్మకర్తలు, ఇక్కడ ఉన్నటువంటి సనాతన ధర్మకర్తలు చాలా మందే ఉన్నారు కదా. నిజంగా ఒక లడ్డూలో ఒక పంది కొవ్వు, ఒక బీఫ్ కొవ్వు కలిసిందే అని ఇచ్చినటువంటి స్టేట్మెంట్లని, ఇచ్చినటువంటి వ్యక్తుల్ని, వీళ్ళని కదా బొక్కలో వేయాలి. ఏ రుజువులు లేకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుంటే సనాతన ధర్మకర్తలందరూ ఏమైపోయారు? మీ హిందువుల యొక్క ఇంతమంది హిందువుల మన మనోభావాలు దెబ్బతీస్తున్నప్పుడు మనం అడగమాసే? సో ఇవాళ ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనంటే, అడ్డగోలుగా దేవుడి మీద కూడా దుష్ప్రచారాలు చేస్తున్న వాళ్ళేమో పరిపాలించే నాయకులా? మీకు తెలీదా 2014 నుంచి 19 వరకు ఏం జరిగింది? 2019 నుంచి 24 వరకు ఏం జరిగింది? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఏ ఒక్క భక్తుడైనా ఇదిగో ఈ లడ్డూలో కల్తీ జరిగింది, ఈ లడ్డు తిన్న మూలన మాకు ఇబ్బంది కలిగింది, ఈ లడ్డులో మాకు ఏదో డౌట్ వస్తుందని ఇంతమంది 135 కోట్ల మంది భక్తుల్లో ఒక్క భక్తుడైనా కంప్లైంట్ ఇచ్చాడా సార్? కరెక్ట్. వీళ్ళకి మాత్రమే తెలుస్తుందా? సార్ ఏంటి అని అంటే, అసలు ఇంకోటి చూడండి హైలైట్, చంద్రబాబు నాయుడు గారికి టీటీడీలో ఉన్నటువంటి ఎంప్లాయీలందరితో మీటింగ్ పెట్టుకుంటున్నటువంటి అవసరం ఏంటి సార్? టీటీడీ అధికారులతో మాట్లాడుతున్న చంద్రబాబు అధికారులతో ఏం చెప్పారంటే,
సిట్ ఏం చెప్తే అదే చెప్పండి, సిట్ ఏం మాట్లాడితే అదే మాట్లాడండి. దృశ్యం అందరూ ఒక సినిమా మాట ఒక మీద సినిమా ఉండండి. ఉంటుందిలేండి. ఆ, దృశ్యం మూవీ ఒక మూవీ ఉంటది. వెంకటేష్ వెళ్ళిపోయి అందరికి చెప్తుంటాడు అనమాట స్టోరీ. ఇలాగే చెప్పండి, ఈ రోజే కలిసానని చెప్పండి, 13వ తారీఖునే కలిసానని చెప్పండి అన్నట్టు ఈయన వెళ్ళి సిట్ ఏం చెప్తే అదే చెప్పండి, సిట్ ఇన్ఫర్మేషన్ ఏది ఉంటే అదే మాట్లాడండి అని చెప్పేసి స్టాఫ్ మొత్తానికి ఈయన వెళ్ళి మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? నాకు ఇప్పటికీ ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే, సిట్ కి వీళ్ళు ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారా, వీళ్ళు వెళ్ళి సిట్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా సార్? ఇప్పుడు ఆ సిట్ లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎవరు ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే కదా. Correct. ఎవరు గోపీనాథ్ శెట్టి గారు గాని, లేకపోతే డిఎస్సి త్రిపాఠి గారు గాని, వీళ్ళేంటి, వీళ్ళు ఏమాత్రం చేసే వ్యక్తులు, ఎంత నిజాయితీ అయినటువంటి వ్యక్తులు అనేది తెలియదా? రాష్ట్ర ప్రజలకి తెలియదా? ఇప్పుడు అతను ఎవరున్నారు? ఆ కృష్ణయ్య అత్యంత సమీప బంధువులు. అండ్ ఇప్పుడు ఇంకా ఆ ఎన్టీఆర్ ట్రస్టీగానే ఉంచారు కదా అతన్ని. దేనికి ఉంచారు సార్? ఆ ట్రస్టీగా ఎందుకు ఉంచాలి? అనగా ఇప్పుడు ఏపీ బోర్డు చైర్మన్ గా కూడా చేసుకున్నారు. సో వీళ్ళందరూ ఈ సిట్ కి సంబంధించిన వాళ్ళందరూ మీ వాళ్ళే. ఈ సిట్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మీరే. కొన్ని సుప్రీంకోర్టు ఏమన్నా చెప్పింది అదేమన్నా పాటిస్తున్నారంటే అది ఏం లేదు. ఇప్పుడు ఏంటిది, 2024లో వచ్చినటువంటి ట్యాంకులు మళ్ళీ ఆగస్టులో వచ్చాయి. ఆ ఆగస్టులో వచ్చినటువంటివి కూడా మళ్ళీ ఎలాగొచ్చాయి ఏంటి అని అన్నదంటే, ఇప్పుడు బోలే బాబా ఇది పెద్ద టాపిక్ తీసుకొని వచ్చారు కదా. ఈ బోలే బాబా విషయం ఏంటి? ఇందాక మాట్లాడింది ఏంటి? హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాజ్ ద ఫార్మర్ నేమ్ ఆఫ్ ద బోలే బాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్. అంటే ఏంది సార్? పాత పేరేంది? ఈ పేరే కదా. ఈ బోలే బాబాకి పర్మిషన్ ఇచ్చింది మీరే కదా. ఏమి ఇంత అన్యాయం సార్, ఏమి ఇంత అన్యాయం నాకు తెలియగలుగుతాను. ఇవాళే అనుకుంటా ఆ టీటీడీ చైర్మన్ ఏమన్నాడంటే, 7 కొండలతో పాటు ఇంకొక కొండ ఉంది, 8వ కొండ చెత్త కొండ అని వెటకారంగా నవ్వుతున్నాడు. ఇప్పుడు హిందూ మనోభావాన్ని దెబ్బతీసినట్టు కాదా? వెంకటేశ్వర స్వామిని అవమానించినట్టు కాదా? ఈయనకి అక్కడ ఉన్నటువంటి గోవులు చచ్చిపోయినా బాధ లేదు, మనుషులు అక్కడున్న భక్తులు చచ్చిపోయినా బాధ లేదు. సారీ చెప్తే భక్తులు చచ్చిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా అన్నటువంటి వ్యక్తి మా కర్మ. ఆయన మాకేమో టీటీడీ చైర్మన్, వీళ్ళు వచ్చి రూల్స్ మాట్లాడుతుంటే ఎవరు సార్ నమ్ముతారు? మనోభావాల కోసము మీరు మాట్లాడే నైతిక విలువలు వీళ్ళకి లేవు. ఎందుకంటే ఆల్రెడీ మీరు 135 కోట్ల మంది మనోభావాలని దెబ్బతీశారు. ఏ రుజువులు లేకుండా, ఎటువంటి శాంపిల్స్ లేకుండా, ఎటువంటి సెకండ్ ఒపీనియన్ లేకుండా. అయితే గీత తీసుకెళ్లి అరెస్ట్ చేయాలంటే ఫస్ట్ రాగానే స్టేట్మెంట్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి. లేదంటే ఇంకొక స్టెప్ ఎక్కి మాట్లాడినటువంటి పంది కొవ్వు బీఫ్ కొవ్వు అన్న డిప్యూటీ సీఎం గారిని అరెస్ట్ చేయాలి. రైట్. శ్రీకాంత్ గారు, పరకామణి కేసు తీసుకోండి. ఆఖరికి ఈ దొంగతనం చేస్తున్న వ్యక్తిని పట్టుకున్నటువంటి అప్పటి ఏవీఎస్ఓ సతీష్ గారు ఈరోజు ప్రాణాలతో లేరు. ఆయన్ని వేధించి ఆఖరికి మనిషే లేకుండా చేశారు. ఒకటి దీంట్లో ఏం అర్థమైతా ఉందంటే, మొత్తం మీద టోటల్ గా ఒక మన సనాతన ధర్మ పరిరక్షకుడు ఒకడైతే, తిరుపతిలో సనాతన ధర్మ ప్రబుద్ధుడు ఒక ఆయన ఉన్నాడు. ఈయనెవరు? ప్రబుద్ధుడు ఎవరు? టీటీడీ బోర్డు మెంబరు, మన ఇప్పుడున్నటువంటి టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు. ఏంటి భానుప్రకాష్ రెడ్డి గారు? ఈయన ఈ ప్రబుద్ధుడు ఏమంటాడంటే, ఈ పరకామణి కేసులో ఉన్నటువంటి దీనిని దాదాపు 5 కోట్ల రూపాయలు వాళ్ళ భార్య దగ్గర నుంచి గుంజాలని చూశారు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని ఎప్పుడు ఆయన దగ్గర ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ వారిద్దరి మధ్య బయట పడకపోయేటప్పటికీ దీన్ని బయట పెట్టి నా దగ్గర ఉన్నాయని ఇప్పటికీ చెప్తున్నాడు ఆయన. ఆ ఆధారాలు మాత్రం బయటకు తీయడు. దీని ద్వారా ఆమెకు తెలిసిన విషయం ఏమంటే, 5 కోట్ల రూపాయలు లంచం వాళ్ళతో, అంటే వారి దగ్గర నుంచి ఇస్తే నేను గమ్మనుంటాను అని చెప్పినట్టు ఒక రవి భార్య దగ్గర నుంచి కూడా ఒక మెసేజ్ వచ్చింది. కానీ ఈ సనాతన ధర్మం ఇతను ఏం చేస్తున్నాడంటే, నిన్న మొన్న 730 రూపాయలకు మేము నెయ్యి కొంటున్నాము అంటున్నాడు. అంటే ఈయన దాదాపు ఒక టీటీడీ బోర్డు మెంబర్ గా దాదాపు 3 దఫాలుగా ఉన్నాడు. ఈ పరకామణి కేసులో ఉన్నటువంటి రవి అనేటువంటి 30 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. ఇది ఈ రోజుతో జరిగే పని కాదు, ఎప్పటి నుంచో జరగాలి. అది కూడా ఎందుకు జరిగింది? ఈ పరకామణి కేసులో జగన్మోహన్ రెడ్డి గారు 23 కోట్ల రూపాయలతో సనాతనంగా మొత్తం ఒక ఈ యొక్క వ్యవస్థను బాగా నడపాలని అత్యాధునికమైనటువంటి కెమెరాలతో నిర్మించబట్టి అతను దొరికాడు.
కరెక్ట్. లేకుంటే ఇది ఇట్టే జరుగుతూనే కంటిన్యూ అయ్యేది ఇదంతా. ఇది ఎక్సలెంట్ గా చెప్పారు, కరెక్ట్. అది ఇది మామూలుగా ఎంత జరిగేది, టెక్నాలజీ ఆపేది అంటే కాదు. అద్భుతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దానికి సపరేట్ గా దానికి ఎంత అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం అక్కడ పెట్టడం వల్ల దొరికాడు ఈజీగా. ఈ ఈ- ఈ రవి అనేది దొరికింది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఈ ఘనత దక్కింది. ఒక దేవుని సొమ్ము వేరే వాడు తింటూ ఉంటే దీన్ని మనము దేవునికి మరి దీన్ని చేరాలా అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు 23 కోట్ల రూపాయలతో భవనాన్ని నిర్మించి వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దీనిని ప్రారంభించడం జరిగింది. దాని వల్ల మాత్రమే ఈ రవి దొరకగలిగాడు. లేకుంటే గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలోనే వీరు వారు కుమ్మక్కయ్యి దీనికి భానుప్రకాష్ రెడ్డికి కూడా దీంట్లో భాగం ఉంది అనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. ఇంకొకటి మన జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ ఒక విషయాన్ని నాకు తెలిసి మర్చిపోయినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే వారికి తెలియలేదు. దాదాపు రాష్ట్రంలో దేవాదాయ శాఖలో 250 కోట్ల సిఐడి మన ఏసీపీ ఇది ఉన్నటువంటి ఒక రామచంద్ర మోహన్ అనేటువంటి కమిషనర్ గాని, అక్కడ ఉన్నటువంటి ఆజాద్ అనేటువంటి 350 కోట్లతో వీరి మీద ఏసీబీ కేసులు ఉన్నాయి, సిఐడి కేసులు ఉన్నాయి. వీరిని ఇప్పుడు మన దేవాదాయ శాఖ అతన్ని కమిషనర్ గా నియమించుకొని చేస్తూ ఉన్నది. అతను ఇప్పుడు టీటీడీ బోర్డులో కూడా ఒక మెంబరు రామచంద్ర మోహన్ అనేటువంటిది. వీరి మీద 250 కోట్ల స్కామ్ ఉంది ఇతని మీద. అతను కోర్టు నుంచి తెచ్చుకొని జాయిన్ కావడం జరిగింది దీంట్లో. ఇటువంటి అంశాలన్నీ దేవాదాయ శాఖలో కానీ టీటీడీ బోర్డులో కానీ గతంలో టీటీడీ పాలనలోనే అరాచకాలు సృష్టించి ఈ భానుప్రకాష్ రెడ్డి అనేటువంటి బ్లాక్ మెయిలర్ల ద్వారా ఈ యొక్క కార్యక్రమాలంతా కూడా వీరు చేస్తున్నారు అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టంగా తేట తెల్లమైంది. జగన్మోహన్ రెడ్డి గారు పూసకుచ్చినట్టు అన్ని యొక్క అంశాలన్నింటినీ కూడా వారు బాగా తెలియజేశారు అన్నది రాష్ట్ర ప్రజలకందరికీ విదితమైపోయింది. రైట్. వర్లరామయ్య గారు టీడీపీ నాయకులు, ఆ పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్. ఆయన ఈ పరకామణి కేసుకు సంబంధించి 1-2 సార్లు కొన్ని కీలకమైనటువంటి అంశాలను అలాగే సిట్టు దృష్టికి కూడా ఆయన తీసుకెళ్లి విచారణ చేయాలని కోరారు. అసలు ఆయన ఏం కోరారు, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆఖరికి అది ఎక్కడికి వెళ్ళి ఆగింది? అంత బాగా వర్లరామయ్య గారికి ఒక సుప్రీంకోర్టు జడ్జి ఈ స్టాంప్ డ్యూటీ 50 లక్షలు కట్టారని తెలుసు. మరి ఆయన పేరు ఎందుకు చెప్పట్లేదు? ఎక్కడ ఆగిపోయింది? ఎందుకు సగంలోనే ఆగిపోతుంది? ఇది మీకేమన్నా క్లారిటీ ఏమన్నా ఉందా? పేర్ల గురించి కాదు, ఆయన మాట్లాడిన మాటలో ఏమన్నా క్లారిటీ ఉందా? ఇది జడ్జిలపైన దాడిగా కనిపిస్తోందా? ఇంకా సాగదీస్తే చాలా పేర్లు కూడా వస్తాయా? ఆ పేరు చెబితే వర్లరామయ్య గారు లోడ్ ఎత్తారేమో అని చెప్పి ఆ పేరు చెప్పట్లేదేమో. తెలుగుదేశం వాళ్ళే లోడ్ ఎత్తారేమో ఆయన. ఏం మరి సుప్రీంకోర్టు జడ్జి గారు అంటే మరి 50 లక్షల రూపాయలు చెల్లించారంటే చిన్న జడ్జి అవరు కదా, చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి జడ్జి అవుతారు కదా. కానీ ఆ న్యాయమూర్తి గారు మంచిదే చేశారు అనొచ్చు ఒకందుకు. మంచిది ఎందుకంటే తిరుమల వెంకన్న స్వామికి 14 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఏదైతే డొనేట్ అంటే ఆస్తుల్ని తిరుమల దేవస్థానానికి చేసిన తప్పుకి అతను ఇప్పుడు ఎవరైతే అక్కడ రవికుమార్ అనేటటువంటి ఉద్యోగి 72,000 దొంగతనం చేశాడు. 72,000 రూపాయలు దాని వాల్యూ. ఆ 72,000 రూపాయలు దొంగతనం చేశారు. చేసిన దాన్ని బట్టి దాన్ని పట్టుకున్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే. ఎందుకంటే ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టు అది 23 కోట్ల రూపాయలతో జగన్ గారు ఉన్నప్పుడే పరకామని కొత్త బిల్డింగ్ నిర్మించారు. ఫిబ్రవరి 2020 ఫిబ్రవరి 5, 2023లోనే ఆ బిల్డింగ్ లో ఏదైతే ఈ పరకామనికి సంబంధించినటువంటి కార్యకలాపాలు స్టార్ట్ అయినాయి. ఎమ్మటే ఫిబ్రవరిలో స్టార్ట్ అయినాయి, ఏప్రిల్లో ఇతను దొంగతనం చేశాడు. సో అక్కడ సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి, దాంట్లో పట్టుకోవడం జరిగింది. 360 డిగ్రీస్ రౌండ్ అప్ కెమెరాలన్నీ అక్కడ పెట్టారు. పెట్టడం వల్ల దొరికాడు. సో ఆ రవికుమార్ అని అతను పట్టుకున్నది ఇప్పుడు చనిపోయినటువంటి పోలీస్ అధికారి. సో ఎవరైతే లోక్ అదాలత్ మెగా లోక్ అదాలత్లో దాన్ని కొట్టేసేటటువంటి కార్యక్రమం ఎక్కడ జరిగింది న్యాయమూర్తి ముందు. అవును, అంటే న్యాయమూర్తి దానికి అంగీకరించారు. చట్టబద్ధమే కదా, అది చట్టబద్ధం. ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసుల్లాగా ఏదైతే లేదా మార్గదర్శి కేసుల్లాగా కాదు ఇది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారి కేసులు ఏంటి? ఆయన దొంగతనం చేశాడు, డబ్బు రికవరీ కాలేదు, కానీ కొట్టేసుకుంటున్నాడు కేసులు. మార్గదర్శి మోసం చేసింది అనేక మందిని, కానీ వాళ్ళకి ఇంకా రిటర్న్ డబ్బులు ఇవ్వలేదు, అయినా వాళ్ళు కొట్టేయించుకుంటున్నారు కేసులు. కానీ పరకామంది అలా కాదు కదా. పరకామంలో సొత్తు రికవరీ అయింది, దాంతోపాటు 14 కోట్లు అదనంగా స్వామివారికి వచ్చినాయి. సో స్వామివారికి ముడుపుల రూపంలో వచ్చినాయి 14 కోట్లు. సో 50 లక్షల రూపాయలు ఆ 14 కోట్లకి ఆ 14 కోట్ల ఆస్తిని మొత్తం అతను రవికుమార్ ఆస్తులు మొత్తం 14 కోట్లు ఇంకా అతని దగ్గర చిల్లిగా అవ్వలేదు. సో అతను స్టాంప్ డ్యూటీ కట్టాలి దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్కి. అందుకని ఆ డబ్బులు లేవు కాబట్టి
న్యాయమూర్తి ఇచ్చారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇచ్చారు అనేది ఇప్పుడు ఉన్నటువంటిది. అంటే ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పేరు ఎందుకు మరి తెలుగుదేశం పార్టీకి చెప్పట్లా? మరి ఎందుకు భయం? ఎందుకు ఆ సుప్రీంకోర్టు మీరు లోడెత్తారా మేము లోడెత్తి చెప్పాలా? వరలరామయ్య గారిని సూటిగా అడుగుతున్నా. వాళ్ళు చెప్పకపోతే మీరే బయట పెడతారా? చెప్పాలి కదా. ఇప్పుడు ఆ న్యాయమూర్తి పేరు మీరు ఎందుకు చెప్పట్లా? ఆ న్యాయమూర్తి మంచిగా చేశాడా ఈ విషయంలో? అయితే మిగిలిన విషయాల్లో ఆయన పైన కూడా దాడి చేయిస్తున్నారు. ఇది మరీ దారుణం కదా. అంటే వాడుకోవడం వదిలేయడం అలవాటే కదా వాళ్ళకి. ఇప్పటికైనా ఆ న్యాయమూర్తి గారు తెలుసుకోవాలి. ఒకటికి 2 సార్లు ఆయన పేరు చెబుతున్నారంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అది చెప్పొద్దు, నీ పేరు ఎత్తొద్దు అని ఎందుకు అంటలా? ఇండైరెక్ట్ గా ఆయన ఎందుకు అంటున్నాడు? అసలు వరలరామయ్య గారికి ఏం సంబంధం దీంట్లో? వరలరామయ్య గారికి ఆయన ఏమన్నా అన్యాయం చేశారా, లేకపోతే వరలరామయ్య గారు నిజంగానే న్యాయం జరగాలి అందరికీ మాట్లాడుతున్నారా? ఇది బయట రావాలి. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు పరకామణి విషయంలో ఏదైతే చోరీ జరిగిన మాట వాస్తవం, అని అంతకుముందు చాలా సంవత్సరాలు చేస్తున్నాడు అని అంటున్నారు. సో ఆస్తి 14 కోట్లు చేశారు. ఇక్కడ దీంట్లో ఇంకా అన్యాయం ఎక్కడ ఉంది? దీన్ని అసలు మళ్ళీ కేసు తిరగదోడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అక్కడ చైర్మన్గా పనిచేసిన వాళ్ళం వేధించాలన్నటువంటి కుట్రగాకేండి. ముందు సిఐ సతీష్ కుమార్ది ఆత్మహత్య హత్య ఇది తేల్చండి. ఇప్పటివరకు తేల్చలేదా? ఇది తేల్చలా. అదేమని అడిగి మనం ప్రభుత్వం వచ్చంటే ఆల్రెడీ నన్ను ఎత్తుకెళ్ళారు ఒకసారి, ఇదోసారి జరిగి మిమ్మల్ని తీసుకెళ్లిపోయారు కానీ ఇప్పటివరకు దారలా. ఇప్పుడు వరకు సిఐ సతీష్ కుమార్ ఎలా చనిపోయాడు? మళ్ళీ మాట్లాడితే మీ అంతు తేల్చేస్తారు కానీ కేసు మాత్రం తేల్చలేదు. ఇప్పుడు సిట్ విచారణలో మీరు అన్నట్టుగా ఇందాక సిట్ అంటే చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళ బంధువులందరినీ వేసుకుంటున్నారు అక్కడ. ఇప్పుడు అట్లానే అక్కడ లక్ష్మణరావు అనే ప్రైవేట్ వ్యక్తిని కూర్చోబెట్టారనేది ఏదైతే మనకు పత్రికల్లో వచ్చినటువంటి వార్తల సారాంశం. ఎవరా లక్ష్మణరావు అనే ప్రైవేట్ గుండా? సిట్ విచారణలో అతనికి ఏం పని? సో ఇవన్నీ ఇప్పుడు తేలుతాయి కాబట్టి ఏదైతే అతను చనిపోయాడు అనేది ఇప్పుడు వస్తుంది. దానికి ఇప్పుడు వరకు తేల్చలా. రెండోది ఇందాక ఒక కీలకమైన పాయింట్ ఇప్పుడు ఆల్రెడీ నడుస్తూ ఉంది కాబట్టి ఏదైతే టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి తిరుమల దేవస్థానానికి సంబంధించి ఉన్నటువంటి ఆ కొండల్ని ఆనుకొని పిచ్చి కొండలు ఉంటాయా? మీరు చెప్పండి సార్. తిరుమల ప్రాంతంలో ఏది చెత్త కొండలు పిచ్చి కొండలు ఉంటాయా? అంటే ఎంత మీకు ఇదెక్కి మాట్లాడుతున్నారు మీరు? దీన్ని ఏమన్నారు మిమ్మల్ని? తక్షణం ఈరోజు మీరు తప్పుకోవాలి ఆ పదం నుంచి. ఏంటి మీ చెత్త కొండ? తిరుమలలో ఉన్నటువంటి 7 కొండలను ఆనుకొని చెత్త కొండ ఉందా? ఏమన్నారు ఆయన? చెత్త కొండ మీరు అన్నట్టు చెత్త మాటలు ఆయన అంటాడు, అది చెత్త కొండ అని చెప్పి. ఎంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు ఒకసారి వినిపిస్తాను సార్ మీకు. ఆపుతున్నావు, ఎందుకు ఆపుతున్నావు? అవి కూడా బాగా కమర్షియల్ అయిపోయినాయి. డిస్పోజ్ చేయరు, మళ్ళీ టీటీనే డిస్పోజ్ చేయాలా? వెనకాల 7 కొండలు కదా, ఇంకొక కొండ ఉంది, 8వ కొండ చెత్త కొండ. 8వ కొండ చెత్త కొండ. తిరుమల 7 కొండలను అనుకొని ఒక చెత్త కొండ ఉందంట. ఏం సార్ మనిషి మాట్లాడితే మాటలేనా? ఒకడేమో జంతువులకో అంటాడు, ఇంకోడేమో అయోధ్యకి 1,00,000 లడ్డూలు తయారు చేసి పంపిస్తా అంటాడు, ఇంకోడేమో ఇష్టం వచ్చినట్టుగా ఇది 7 కొండల పక్కన ఇంకో చెత్త కొండ ఉందంటారా? మీలాంటి వాళ్ళు ఈరోజు చైర్మన్గా ఉన్నారు అక్కడ టీటీడీకి. తక్షణం నీకు సిగ్గు సార్ ఉంటే ముందు రాజీనామా చేయ పదవి నుంచి. దేవుడి మీద ఈరోజు మీరు చెత్త కొండలు అంటారా? అంతకుముందు కూడా అంతే అండి. వీళ్ళు 2 కొండలని ప్రచారం చేశారు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. 2 కొండలని కోర్టుకు వెళ్ళారు 2 కొండలే ఉండాలని. కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు జీవో తీసుకొని జీవో నెంబర్ 746 డేటెడ్ ఆన్ 02/06/2007 7 కొండలు అవి. ఏదైతే శేషాద్రి కొండ, నీలాద్రి కొండ, గరుడాద్రి కొండ, అంజనాద్రి కొండ, వృషభాద్రి కొండ, నారాయణాద్రి కొండ, వెంకటాద్రి కొండ, ఇది 7 కొండలు తిరుమల అంటే అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు జీవో తీసుకొని వస్తే ఈరోజు దాని పక్కన ఉన్న ఇంకో కొండ చెత్త కొండ, మీ బొంద కొండ. ఏందండి ఈ మాటలు? ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? అందుకని దేవుడు ఖచ్చితంగా వీళ్ళ పాపాలు పండే కోసం వెయిట్ చేస్తున్నట్టున్నాడు. ఇంకా ఎన్ని మాట్లాడతారు వీళ్ళు ఈ వయసులో? ఒకళ్ళకి 75 ఏళ్ళు ఉంటాయి, ఇంకొకరికి 80 ఏళ్ళు ఉంటాయో. ఇష్టవంతం నోటికి ఏది వస్తే అది మాట్లాడతా. ఇంకా ప్రజల్ని ఈరోజు హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తూ పవిత్రతను చెడగొడుతుంది ఎవరు? ఇలా ఛానల్లో కూర్చొని ఒకడేం పందికోవ అంటాడు, ఇంకోడేం పలానా లేడీస్ కోవ అంటాడు, ఇంకోడేమో ఇష్టవంతుడిగా 1,00,000 లడ్డూలు తయారు చేసి పంపించా అంటాడు. ఈయనేమో పిచ్చికొండ, దొంగకొండ, చెత్త కొండలు అంటారా? వీళ్ళు ఏం చేయాలి మీరు చెప్పండి? ఖచ్చితంగా ఈ పాపం పండిద్ది, వీళ్ళు తక్షణమే అనుభవిస్తారు సార్. ఎక్కువ రోజులు కూడా ఉండదు. నేను నాగమల్లేశ్వర్ గారిని కూడా అడుగుతా. పాపం పండుతుంది అంటున్నారు, ఏంటి పదే అవుతుందా? అసలు భగవంతుడు చూస్తున్నాడు అని అంటున్నారు. జరగాల్సిందేం జరిగిపోతూనే ఉంది. నాగమల్లేశ్వర్ గారు సార్, పాపం పండుతుందండి, 100% పండుతుంది. అందులో వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎంత బాగా పాపం పండుతుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఏం శ్రీకాంత్ గారు అయితే రాసి పెట్టుకోండి, ఈరోజు చెప్తున్నా నేను అని ఖచ్చితంగా నొక్కి మరీ చెప్తున్నారు. అందులో నేను దేవాలయంలో ఉండి మాట్లాడుతున్నానని అంటున్నారు శ్రీకాంత్ గారు. నిజంగానే జరుగుతుందంటారా? పాపాలు పండుతాయా? వాస్తవం, పాపాలు డెఫినెట్ గా పండుతాయి. రాబో రోజులలో ప్రజలు వీళ్ళని తరిమి కొట్టే రోజు ఒకటి వస్తుంది. ఇప్పుడున్న టీటీడీ చైర్మన్ ఎట్టి పరిస్థితుల్లో ఆయన రాజీనామా అయితే చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా సిగ్గు తెచ్చుకొని నేను ఇప్పుడైనా మీడియా ముందుకు వచ్చి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు? ఏంటది? చెత్త కామెంట్స్ ఏంటది?
ఏ ఉద్దేశం ఏంది సార్? అధికార మదం ఇంకే ఉద్దేశం ఉంటుంది వీళ్ళకి? ఒక కొండ కోసం మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలన్న విషయం, దానికి మళ్ళీ ఉద్దేశం ఏముంటది సార్? నిర్లక్ష్యం అంతే. చచ్చిపోయిన జనాల మీద నిర్లక్ష్యం, ఉన్న కొండ మీద నిర్లక్ష్యం. వెనకాతల 7-8 కొండలు ఉన్నాయి, అందులో ఒక కొండ చెత్త కొండ అంటున్నాడు అతను. అసలు 7 కొండల్ని ఇంకొక కొండతో పోల్చడమే తప్పనుకుంటే దాన్ని మళ్ళీ చెత్త కొండ అనడం ఎంత అపచారం సార్? ఇప్పుడు రావాలి, మరి ఇప్పుడు రావాలి మన డిప్యూటీ సీఎం గారు ఈ మాటకి ఆయన మెట్లు కడగాలి. ఇంత తక్కువ మాట మాట్లాడినప్పుడు ఆయనతో సారీ చెప్పించగలుగుతాడా? గతంలోనే సారీ చెప్పమంటే గాలోళ్ళు ఎవరో వస్తే నేనెందుకు సారీ చెప్తానని గాలి తీసేసాడు ఆయన. ఒక చైర్మన్ కి, డిప్యూటీ సీఎం ఉన్నటువంటి ఒక వ్యక్తికి మినిమం కూడా విలువ ఇవ్వలేనటువంటి వ్యక్తులు వీళ్ళంతా. వీళ్ళు వచ్చి ఇప్పుడు పరిపాలిస్తారు, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి యొక్క నైపుణ్యాన్ని కాపాడతారంటే ఎవరు నమ్ముతారు సార్? శ్రీకాంత్ గారు మీ పాయింట్ ఏంటి? ఒక్క నిమిషం ఏం లేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సింహాచల దేవస్థానం గురించి చెప్పారు. అవును, అక్కడ కొన్ని లక్షల రూపాయలు హుండీ దొంగతనం జరిగింది. వాళ్ళను మన బెయిల్ మీద మాత్రమే వదలగలిగారు. అవును, ఇంకొకటి తెలియని విషయం ఇంకొకటి ఉంది ఈశ్వర్ గారు. తిరుమలకైనా 5 నెలల సింహాచలంకైనా ఒకటే రూల్ ఉంటుంది కదా. అక్కడ హుండీలో దొంగతనం చేసినా, ఇక్కడ పరకామణిలో దొంగతనం చేసినా ఒకటే కదా రూలు. కానీ తిరుపతిలో పరకామణిలో దొంగతనం జరిగితే ఎక్కడి వరకు తీసుకెళ్లి అతని లోక్ అదాలత్ వరకు తీసుకెళ్లి ఆస్తులు 14 కోట్లు రాయించే వరకు తీసుకెళ్లారు. ఇక్కడ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఇక్కడ స్టేషన్ బెయిల్ ఇంకొకటి ఉంది ఈశ్వరరావు గారు. ఈ మధ్యనే అహోబిలంలో 6 నెలల కింద 28 లక్షల రూపాయలు దొంగతనం జరిగింది, హుండీ దొంగతనం. ఓకే, నేను కొంచెం టీవీలో మాట్లాడిన తర్వాత 1 నెల తర్వాత దాన్ని 80,000 కింద వేసి నలుగురిని హాజరుపరిచి మళ్ళీ సాయంకాలమే దానికి కూడా మన ఎమ్మెల్యే గారు ఇచ్చేశారు స్టేషన్ బెయిల్. అది ఇటువంటి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. రైట్. టీడీపీ హయాంలో ఈ కూటమి ప్రభుత్వము దేవాదాయ శాఖను మరి టీటీడీను దాచుకొని తింటున్నారు అన్నది వాస్తవం అన్నది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఈశ్వర్ గారు ఒక్క మాట లాస్ట్ గా, వీళ్ళంతా పాపాత్ముడు అంటే చూడండి, ఎవరైతే టీటీడీ చైర్మన్ గా ఇక్కడ మీకు చిత్తానూరు పంచమని రోజున అక్కడ మునుగుతారు, చిత్తానూరు దానిలో చూడండి అందరూ మునిగారు, ఒక్కడే మునగల. ఏంటి? అందరూ మునుగుతారు అక్కడ, అందరూ ఒకసారి మునగాలి. చక్రాన్ని కోనేట్లో ముంచినప్పుడు అదే సమయంలో 3 సార్లు మునక వేస్తారు. 3 సార్లు ముంచినప్పుడు 3 సార్లు భక్తులు మునుగుతారు. 3 సార్లు భక్తులు మునుగుతారు, కానీ ఈయన భక్తుడు కాదు కాబట్టి మునగల. ఇంత గొప్ప భక్తుడు టీటీడీ చైర్మన్. బాగా చూపించండి, ఒకసారి చూపించండి. మన మిడ్ నైట్ మసాలా ఛానల్ ఓనర్ గారు చూసారు కదా ఈ ఫోటో. ఇక ఇట్లాంటి చైర్మన్ గా ఉంటే అపవిత్ర, ఆయన గోవులు చనిపోతే గోవులేగా చనిపోయినాయి, లేదంటే మనుషులు చనిపోతే మనుషులేగా చనిపోయినాయి అన్నీ మాట్లాడే వాళ్ళకి ఇట్లానే ఉంటాయి. చెత్తకొండ ఈ మాట్లాడతాడండి ఎవడన్నా బుద్ధి ఉన్నాడు? చెత్తకొండలా ఖచ్చితంగా దేవుడే చెప్తాడు. ఆ దేవుడే చెప్తాడు. వ్యవస్థలతో ఏం జరిగేటట్టు కనిపించటం లేదు కాబట్టి ఇక భగవంతుడే అన్నీ చూస్తున్నాడు కాబట్టి ఏం జరుగుతుందో వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, చర్చలో పాల్గొన్నందుకు. వెంకటరెడ్డి గారు, శ్రీకాంత్ గారు, నాగమల్లేశ్వరి గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.